థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. నేను చెప్పలా? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. నేను దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నానమ్మా, పొందుకోండి. హల్లెలూయా. నేరుగా వాక్యానికి వెళదాం. భక్తుడైన దావీదు యెహోవా యందు ఒక వరం అడుగుతాడు. ఏం అడుగుతాడండి? ఏం అడిగినాడు? వరం అంటే ఏమిటి? వరము అంటే ఏమిటండి? కోరిక వేరే, వరం అంటే ఏమిటి? కోరిక వేరే, ఆశీర్వాదం వేరే, అన్ని వేరే. వరం, వరం అంటే ఏమిటి? వర ಅಂದ್ರೆ ಏನು ವರ? ಕ್ರೈಸ್ತವರಿಗೆ ವರಂ అంటే ఏమిటి తెలియదా? ಕ್ರೈಸ್ತರಿಗೆ ವರ ಅಂದ್ರೆ ಏನು ಗೊತ್ತಿಲ್ಲ. ಮತ್ತೆ ಇನ್ನೇನಕ್ಕೆ ನೀವು ಸಭೆಗೆ ಬರ್ತೀರಾ? బిర్యానీ వర, దేవుడు వర అనుగ్రహిస్తాడు అని వాక్యములు ఉన్నాయి. భక్తుడైన దావీదు ఒక వరం కోరుకుంటాడు. ఆ వరం ఏమిటో తెలుసా? ఆ వరం ఏమిటంటే ఒక వాక్యముతో చదువుకుంటూ చూద్దాం. గమనించండి. వరం అంటే దేవుని యందు శాశ్వతమైన జీవితంలో ప్రభునందు కలిసి బ్రతకడానికి మాకు ఒక వరం అనుగ్రహించమని కోరటం. నేను 3 అంతస్తు బిల్డింగ్ కట్టుకోవాలి, కారు కొనుక్కోవాలి, సొమ్మును కొనుక్కోవాలి, నాకు వరం ఇవ్వంటే అటువంటి వరం ఏమిటి లేదు. వరం అంటే నీ ఆత్మ రక్షణ పొంది నువ్వు ఇక్కడ ఆరాధించి స్తోత్రం చెల్లించి ఇక్కడి నుండి నేరుగా ప్రభుని సముఖములకు చేరుకొని అక్కడ ప్రభుని స్తుతించే అర్హత పొందిన వారు వరమే నీకు కావాల్సింది. హల్లెలూయా. వరము అంటే భక్తుడు చెబుతున్నాడు. గమనించండి. కీర్తన గ్రంథంలో 27వ అధ్యాయంలో 27వ కీర్తన గ్రంథం 4వ వాక్యం చదవండి. కీర్తన 27. గమనించండి. యెహోవా యొద్ద ఒక వరము అడిగితిని, దానిని నేను వెదుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతటిలో నేను యెహోవా మందిరములో నివసింప కోరుచున్నాను. హల్లెలూయా. 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 మీరైతే ఏ వరం కోరుకుంటారు? మీరైతే ఏ వరం కోరుకుంటారు? నాకు చిన్నప్పుడు ఒక సినిమా గుర్తుకొస్తున్నాయి. అందులో ఒక భక్తుడు దేవుడి ఎద్దుకు పోయి వరాలు అడుగుతాడు. ఎన్ని వరాలు అడుగుతాడు? 3 వరాలు అడుగుతాడు. తెలుసా ఎవరికైనా? 3 వరాలు అడుగుతాడు. ఈ 3 వరాల్లో నువ్వేం చేస్తావు అంటే, ఒక్క వరములో నేను నాకు కావాల్సిన ఆస్తి అంతస్తు సంపాదన చేసుకుంటానన్నాడు. ఇంకొక వరం ఏం చేస్తాడంటే, ఇంకొక వరము నా కుటుంబానికి ఏమేమి ఆవశ్యకతలు ఉన్నాయో అన్నీ నేను కొనుక్కుంటాను. ఇంకొక వరం ఏమిటంటే, నా జీవిత కాలమంతయు నేను ఆరోగ్యంగా బలంగా జీవించాలి. అటువంటి 3 వరాలు నాకు కావాలి. ఏంటండి అమ్మా? గమనించండి. ఇక్కడ 3 వరాలు కోరుకున్నాడు. 3 వరాలు వాళ్ళకి ఇస్తారు. వాళ్ళకి ఇష్టానుసారంగా అట్లే కోరుకున్నట్టుగా అన్ని సంపాదన చేసుకుంటాడు, అన్ని చేసుకుంటాడు. ఆఖరిగా ఆయన ఒక వరం అడుగుతాడు. కొంచెం పక్కలేయండి, పర్వాలేదు. ఈ పక్క
ఆఖరిగా ఆయన ఒక వరం అడుగుతాడు. దేవుడు ఇచ్చిన వాడి దగ్గర, నేను నీ దగ్గర ఒక వరం అడుగుతాను ఈరా అని. 3 వరాలు ఇచ్చిండు. నేను నీ దగ్గర ఒక వరం అడుగుతాను, నాకు ఈరా అన్నాడు. ఇదే కదా వరం ఇచ్చేసి నా దగ్గర వరం అడుగుతాడు. ఏమయ్యా నీ వరము? నేను నీకు 3 వరాలు ఇచ్చినాను కదా, నువ్వు ఒకే ఒక వరము, నీ ప్రాణం నాకు ఇచ్చింది. నీ ప్రాణం నాకు కావాలి. అట్ట ఒకే ఒక వరం నాకు కావాలి. అటైతే 3 వరాలు తీసుకుని ఆస్తి అంతస్తు అన్ని చేసుకున్నాక అనుభవించలేక ఆ ఉన్న ఒక వరం, ఇప్పుడు నేను ఇచ్చే 3 వరాలు గొప్పదా, వాడిచ్చే ఒక వరం గొప్పదా? గమనించండి, భక్తుడైన దావీదు ఒక వరం కోరుకుంటున్నాడు. భూమిలో బ్రతుకు దినమానములన్నీ నేను నా తండ్రి ఎద్దుకు ఆయన సన్నిధిలో జీవిత కాలమంతయు నేను సమయం గడపాలి. క్రైస్తవులకు ఈ ఎక్స్పెక్టేషన్ ఎప్పటికీ ఉండాలి. క్రైస్తవులో జీవించే వారికి ఈ ఒక ఎదురుచూపు ఎప్పటికీ ఉండాలి. నువ్వు ప్రభుని సముఖములో ఆయన వరం పొందుకొని తన జీవిత కాలమంతయు నువ్వు ప్రభుని సముఖములో నువ్వు జీవించాలంటే నువ్వు ఇక్కడేం చేయాలి? నేరుగా అక్కడికి పోతావు కదా, అంటే ఇక్కడేం చేయాలి? నువ్వు ట్రైనింగ్ తీసుకోవాలి. నువ్వు ఎలా ప్రభుని స్తుతించాలి, ఎలా ఆరాధించాలి, ట్రైనింగ్ తీసుకోవాలి. హల్లెలూయా. రైట్. నేరుగా 23వ అధ్యాయం 6వ వాక్యం చదవండి. కీర్తన గ్రంథం 23వ అధ్యాయం 6వ వాక్యం చదవండి. 4 కార్యాలను మనం గమనించుదాం. భక్తులైన దావీదు వరాన్ని కోరుకున్నాక ఎలా అడుగుతున్నాడు గమనించండి. 23:6 నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు నా వెంట వచ్చెను. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను అనే ఒక నమ్మకం ఆయనలో ఉండింది. హల్లెలూయా. ఆయనకి ఏముంది? నా బ్రతుకు దినమానములన్నీ కృపాక్షేమములు నా వెంటే వచ్చెను. రెండవ కార్యం చదవండి. రెండవది చిరకాలం యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను అనే ఒక బలమైన నమ్మకం ఆయనలో ఉండింది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మరొక వాక్యం కీర్తన గ్రంథం 65వ అధ్యాయంలో 1 నుండి 4 వరకు చదవండి. దేవా సియోనులో మౌనముగా ఉండుట నీకు దేవా సియోనులో మౌనంగా ఉండుట నీకు స్తుతి చెల్లించుట నీకు మొక్కుబడి చెల్లింపవలసి ఉన్నది. ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరాలు నీ యొద్దకు వచ్చెదరు. నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేయుదువు. నీ ఆవరణములో నివసించున్నట్లు నీవు ఏర్పరుచుకొని చేర్చుకున్నవాడు ధన్యుడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, తన ఆలయములో ఆయన ఎవరిని చేర్చుకుంటాడో వాళ్ళు ధన్యులు. అటైతే నువ్వేమి చేయాలి? ఆదివారం అయితే ప్రభుని సముఖములో కూడేవారువై సేవకుడుగా ధర్మశాస్త్రం మోసుకొని సువార్త ప్రకటించడానికి పలకరించడానికి ముందు వెళ్ళడానికన్నా మునుపే నేను సాధారణ విశ్వాసిగా జీవించుచున్న కాలమందు నాకు తెలియక ఈ వాగ్దానమును చెప్పి నేను ప్రార్థన చేశాను. ప్రభువా, నా జీవిత కాలమంతా నీ సన్నిధిలో నేను ఉండాలి, నాకు సహాయం చెయ్యి. నేను అనుకున్నాను
ఎప్పటికీ ఆయన చర్చిలో ఉండిపోతే నాకు చాలు, జీవిత కాలం అంతా ఆయన ఆలయంలో మందిరంలో ఉండిపోతే నాకు చాలు అని అనుకున్నాను. కానీ వాక్యమును పూర్ణ అర్థం ఏమిటంటే, నా జీవిత కాలం అంతయు నేను నీ ఆలయంలో, నీ సన్నిధానములో, నీ పాదములో నేను జీవించాలి, గడపాలని భక్తులు అంటున్నానంటే, ప్రియమైన దేవచరులారా, మీ జీవిత కాలం అంతయు మీరు ప్రభుని మందిరములో, ఆలయములో వచ్చి మీరు ప్రతి ఒక్క కార్యమును కొరకు మీరు కోరుకున్న వారమై జీవించడానికి ప్రయాసపడాలి. కొందరు మోకాలు నొప్పి కోసం చర్చికి వస్తారు, కొందరు కడుపు నొప్పి పోలేక చర్చికి వస్తారు, కొందరు బలహీనంలో ఉన్నారని చర్చికి వస్తారు, కొందరు కష్టములో ఉన్నారని చర్చికి వస్తారు, కొందరు అప్పుల బాధల్లో ఉన్నారని చర్చికి వస్తారు. ప్రియమైన దేవజనులారా, ఏదో అయినంత వరకు వారికి ఒక సహాయం. ఎందుకంటే ప్రభు 33 సంవత్సరాలుగా ఈ భూమి మీద నరవతారం ఎత్తి మనుష్య కుమారుడై జీవించుచున్న కాలముందు అనేకులని స్వస్థపరిచాడు, అనేకులని గాయాలు ఆరించాడు, అనేకులని బతికించాడు, అనేకులని ఆశీర్వదించాడు. దీన్ని పట్టుకుని అందరూ ఏమనుకుంటున్నారంటే, నేను చర్చిలో ఉండిపోతే నాకు అన్ని క్షేమంగా ఉంటాయి, నాకు చర్చిలో ఉండిపోతే నాకు అన్ని జరుగుతాయి నాకు కోరుకుంటున్నాను. ఆ మాది 24 గంటల సేపు మీరందరూ చర్చిలో వచ్చి ఉండిపోండి అంటే ఎవరు మీ వల్ల మీరు ఉండలేరు. వారములో ఒక్క దినము ఆ ప్రభుని సముఖములో సమయమును గడపడానికే మీకు కాలావకాశములు కూడి రానంటది. సహోదరి అన్నట్లుగా మన బెంగళూరులో ఉన్న ఒక పెద్ద చర్చ్లో ఎక్కడెక్కడి నుండో వచ్చే వాళ్ళందరూ త్వరగా వచ్చి ముందు వరుసలో కూర్చున్నారు. లేటుగా వచ్చేవారు బయట కూర్చోవాలి, స్థలం ఉండదు. కానీ పక్కింట్లోనే ఉండే ఒక ఆమె ఆఖరి సమయం అందులో ఇంకొక 10 నిమిషాలు ఉందంటే అప్పుడు చర్చ్ లోపలికి వచ్చింది. చర్చ్ పాస్టర్ చూశారు, పక్కన ఉండుకొని ఇంత లేటుగా నువ్వు వస్తున్నావు కదమ్మా. అట్లయితే మీ అటువంటి వారు ఆ రోజు ఆరాధన చేయలేక, దేవుని వాక్యం వినలేక మీరు చివరిగా వచ్చారంటే మీ అటువంటి వారు కానికులని సంఘం ఇంకెప్పటికీ అంగీకరించదని చెప్పారు. హల్లెలూయా. ప్రియమైన దేవజనులారా, మన సహోదరుడు సురేష్ గారు ఒక ప్రార్థన చేయనప్పుడు ఒక మాట అన్నాడు, వాక్యమును బట్టి భూలోకమందున నేను 1000 దినములు జీవితంలో గడపడానికంటే నీ సన్నిధానంలో ఒక్క దినములు గడపటం నాకు ఎంతో మేలు అని మీ భక్తులు చెప్పారు. అవి జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ప్రార్థనలు చేశారు. నా జీవితం అంతయో నేను 1000 దినములు నేను గడపడానికంటే ఒక్క దినములో నీ సన్నిధానంలో గడపటం నాకు మేలు. నువ్వు ఒకే ఒక్క దినం దేవుని సన్నిధానంలో నువ్వు సమయాన్ని గడిపావంటే నీకు అన్ని ట్రైనింగ్ ఇవ్వబడి దేవుని రాజ్యమందు జీవిత కాలం అంతయు నీవు ప్రభుని సన్నిధానంలో ఉండడానికి సాధ్యమవుతాయి. క్రైస్తవుల్లో ఉన్న ఒక మహా గొప్ప నిరీక్షణ అంటే, భక్తుడు కోరుకున్నట్టుగా ఒక వరము కోరుకోవాల్సింది ఏమిటంటే, ప్రభువా నా జీవిత కాలం అంతయు నీ సన్నిధిలో నేను గడపాలి, నాకు అటువంటి ఒక వరమును అనుగ్రహించుకొని కోరాలి. ఈ విధంగా క్రైస్తవ జీవితంలో మనం ఏది కోరుకున్న వారమై ఉండకూడదు. వాక్యం సెలవిస్తున్నది, నీ అంతరాళములో, నీ మనస్సులో, నీ పెదవుల విప్పి ప్రభువా నాకు ఇది కావాలని చెప్పేటకు మునిపే నా దేవుడు నీ హృదయంలో ఉన్నవి తెలుసుకొనున్నానని వాక్యం సెలవిస్తున్నాయి. అటైతే నీవు వచ్చి దేవుడి దగ్గరకు వచ్చి, ప్రభువా నాకు మోకాలు నొప్పి, ప్రభువా నాకు బలహీనము, ప్రభువా నా ఇంట్లో సమాధానం లేదు, ప్రభువా నన్ను కొట్టిండ్రు, ప్రభువా నన్ను తిట్టిండ్రు, ప్రభువా వాళ్ళు అటు చేశారు ఇటు చేశారని నువ్వేది చెప్పకర్లా. నువ్వు మోకరించి ప్రార్థించిన ఎడలా ఆ ప్రార్థన నీ జీవితం అంతటిలో నిన్ను బలంగా వాడడానికి ప్రయాసకరపడుతుంది. యేషయా కీర్తన గ్రంథం 66వ అధ్యాయం 13వ వాక్యం చదవండి. చివరిగా భక్తుడు దావీదు అంటున్నాడు, నీవు బందీ గృహములో మమ్ము ఉంచితివి, మా నడుముల మీద గొప్ప భారము పెట్టితివి, నా నడుముల మీద గొప్ప భారమును పెట్టితివి, నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేసితివి, నరులు నా నెత్తి మీద ఎక్కి కూకొన్నట్లుగా నువ్వు చేసితివి, మేము నిప్పులలోను నీళ్లలోను పడితివి,
అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్మల్ని రప్పించి ఉన్నావు. ఆ, దహన బలులను తీసుకొని నేను నీ దహన బలములను తీసుకొని నేను నీ మందిరములోనికి వచ్చేదను. నేను నీ మందిరములోనికి వచ్చేదను. నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మొక్కుబడులను మొక్కుబడులను నా నోరు వచించిన మొక్కుబడులను నేను నీకు చెల్లించెదను. హల్లెలూయా. మొదటిదిగా వరము కోరుకుంటున్నాడు. రెండవది, నా బ్రతుకు దినమానములన్నీ కృపాక్షేమములు నన్ను వెంబడుతుంది అని నమ్మాడు. మూడవ కార్యం, నీ మందిరములోనే నేను తృప్తి పొందుదను అని అనుకున్నాడు. నాలుగవది, దహన బలులను తీసుకొని నేను నీ మందిరములోనికి వచ్చేదను అని అంటున్నాడు. హల్లెలూయా. దేవునికి ఏది ప్రియమో అది చేయుటకు భక్తుడైన దావీదు ప్రయాసపడినాడని వాక్యాల రుజువు చేస్తున్నది. కానీ కొత్త నిబంధనలో ఒక కార్యం మీరు గమనించారా? యేసుక్రీస్తు మత్తయి సువార్త 21వ అధ్యాయము 12, 13 2 వాక్యం చదవండి. యేసయ్య ఒక మందిరమందు ఆ మార్గమందు రావగా వెలుచుండగా ఆ మందిరములో అందరూ వ్యాపారం చేయువారై ఉన్నారు. ఏం చేయవారు ఉన్నారు? వ్యాపారం, బిజినెస్, వ్యాపారం చేయుటకు కూడుకున్నారు. కొనుక్కోవడం, అమ్మివేయటం రెండు జరుగుతున్నది. చదవండి. యేసు దేవాలయములో ప్రవేశించి క్రయ విక్రయములను చేయవారినందరినీ వెళ్ళగొట్టి గువ్వల అమ్మవారిని పీఠములను పడదోసి ఆ మందిరము నా మందిరము ప్రార్థనా మందిరముని అనబడను అని వ్రాయబడి ఉన్న అది అయితే మీరు దానిని దొంగల గుహగా చేయించున్నారని. చాలు. దేవుడు యేసుప్రభు అంటున్నాడు, మందిరం అంటే ప్రార్థనా మందిరము, ప్రార్థన చేయబడే మందిరం అని అనబడది, వ్రాయబడి ఉన్నది. నీకు తెలియదా? ప్రార్థనా మందిరములోనికి వచ్చి మీరు ఆ వ్యాపారం చేయటం మొదలుకొని, ఇవ్వటం మొదలుకొని, తీసుకోవటం మొదలుకొని ఈ సముఖములో, ఈ మందిరములో దొంగల గుహగా చేయుచున్నారా అంటే ఆ మందిరములో వ్యాపారము చేయువారు, వ్యాపారము కొనుక్కున్న వారు అందరూ కూడా దొంగలని వాక్యములు పలకరించున్నాయి. దేన్ని బట్టి కార్యం చెప్పాడు? దేన్ని బట్టి ప్రభు ఈ మాట అన్నాడు? వ్యాపారం చేయవాడు తప్పైతే కొనుక్కున్న వారు కూడా తప్పని అంటున్నాడు కదా. అటైతే నువ్వు ప్రభుని మందిరములో నువ్వు ఎలా పలకరించాలంటే, నువ్వు ఏ ఒక్క వ్యాపారం చేయవలసిన, కొనుక్కోవలసిన, అమ్మవలసిన అటువంటి ఆలోచనలతో నువ్వు మందిరంలో ఉండక్కర్లేదు. నువ్వు పరిపూర్ణ హృదయముతో, నీ హృదయం ఒక ప్రార్థనా మందిరమై ఉన్నది అనే భావముతో నువ్వు కలిగి ఉండడానికి నీకు దేవుడి మాటను పలకరిస్తున్నావు. నా హృదయం ప్రార్థనా మందిరమై ఉండాలి. ప్రభుని సముఖములో సదాకాలం నన్ను నేను అప్పగించుకున్న వాడై ఉండాలి. హృదయమే ప్రార్థన మందిరం అయితే నేను చర్చికి మందిరానికి ఎందుకు రావాలని మీరు అనుకోవచ్చు. కానీ ఇది ప్రార్థనా మందిరమై ఉన్నది. అందుకని నువ్వు ఎక్కడో నిలుచుకుంటే కాదు, మీ కొరకు చక్కగా అందంగా ఒక ఆలయం కట్టబడి ఉంటుంది. వాడు వచ్చినా, తుఫాన్ వచ్చినా, ఎండగాల్చినా, గాలి వచ్చినా, వర్షం పడినా నీకు ఏది హాని కాకుండా నిన్ను లోపల చేర్చుకొని దేవుడు శ్రద్ధ హృదయముతో, పూర్ణ హృదయముతో నీవు దేవుడి ఎందుకు నీవు వరము కోరుకోవాలని ఇటువంటి మందిరమును కట్టబడి అందులో ప్రవేశించి వచ్చి క్రమబద్ధంగా సమయానికి సరిగ్గా నువ్వు ఆరాధించి
నీవు స్తోత్రం చెల్లించడానికి సిద్ధంగా ఉండాలి. హల్లెలూయా. అందుకే ఈ మాటను ప్రభు పలకరించాలి. దానియేలు గ్రంథంలో ఒక మాట 11వ అధ్యాయం 35వ వాక్యం చదవండి. దానియేలు గ్రంథమందు 11వ అధ్యాయం 35వ వాక్యం. నిర్ణయ కాలము ఇంకా రాలేదు కనుక అంత్యకాలము వరకు జనులను పరిశీలించుటకును పవిత్రపరచుటకును బుద్ధిమంతులలో కొందరు. ఆమె గమనించారా? ఈ మాట దేని గురించి చెప్పబడుచున్నది? మీ కొరకు ఒక మందిరమును కట్టబడి అందులో పవిత్రపరచుటకును మిమ్మల్ని నడిపించుటకును ఒక దైవ సేవకుల్ని పెట్టబడి ఉన్నది. వారు మీ కొరకై మిమ్మల్ని దేవుని రాజ్యంలో చేర్చాలని ప్రయాసపడి ప్రజల మధ్యలో, అధికారుల మధ్యలో వారు కోల్పోతున్నారు. హల్లెలూయా. అంటే చంపబడుతున్నారు. హల్లెలూయా. అంటే తొరమబడుతున్నారు. హల్లెలూయా. అంటే వాళ్ళని హింసింపబడుతున్నారు. హల్లెలూయా. ఇటువంటి కొడతారో, తిడతారో, హింసిస్తారో, మమ్మల్ని ద్వేషిస్తారో అనుకున్నా కూడా అనేక దైవ సేవకులు నేను ప్రభునందు ఏదైనా సాధించాలని ఒక సేవ చేయటం కోసం దేశాంతరం, గ్రామాంతరం వారు బయలుదేరి ఇటువంటి సువార్త ప్రకటించు మీ అందరినీ మందిరములో చేర్చడానికి ప్రయాసపడుతున్నారు. హల్లెలూయా. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 12, 13 2 వాక్యం చదవండి. 24వ అధ్యాయంలో 12, 13 2 వాక్యం. అక్రమము విస్తరించుట చేత అనేకుల ఏమవును? గమనించండి, ఈ వాక్యం ప్రకటిస్తున్నది అక్రమం విస్తరించుట చేత క్రీస్తుని ప్రేమం ఉన్నవారిలో క్రీస్తుని ప్రేమం ఏమవుతుంది? తన్నగా వస్తుంది. అర్థమవుతుందా? అర్థమైందా? సంఘములో వచ్చిన వారు, భజన చేసేవారు, స్తుతించేవారు, ఆరాధన చేస్తూ ఉంటారు. వారిలో క్రీస్తుని ప్రేమ సల్లారిపోతుంది. ఎలా సల్లారిపోతుంది? పండుగలు, జాతరలు, పెళ్లి, బేరాలు, ఇటువంటి అన్ని కార్యములలో పక్కింట్లో ఉన్నవారు, ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఊర్లో, గ్రామంలో పండుగ చేసుకున్నప్పుడు, జాతర చేసుకున్నప్పుడు నీ మనసు వాళ్ళ మాదిరిగా మనం ఉండింటే చేసుకోవచ్చేమో అనుకుంటున్నావే. నీలో క్రీస్తుని ప్రేమ సల్లారిపోద్ది. అందుకే నిన్ను నిర్ణయ కాలములో ఇంకా రాలేదు కనుక, నీకు మరణము ఇంకా రాలేదు కనుక, ఆయన రాకడ సమయం ఇంకా రాలేదు కనుక, అంత్యకాలము వరకు, నీ మరణము వరకు జనులను పరిశీలించుటకును పవిత్రపరచుటకును పరిశుద్ధ ప్రజలు కూలిపోతున్నారని వాక్యం సెలవించినది. ప్రియమైన దేవజనులారా, ఈ వాక్యం వినిన వారైన మీరు ఈ దానియేలు గ్రంథంలో సెలవించిన ప్రకారం ఈ మాట ఈ నాడులో ఉన్న అనేక దైవ సేవకులకు అది అందుబాటు అవుతుంది. హల్లెలూయా. అందుకే ప్రియమైన దేవజనులారా, ప్రకటన గ్రంథం నువ్వు ఎలా స్తుతించాలి, ఎలా స్తోత్రం చెల్లించాలి, దేవుని యందు ఎలా నమ్మకం ఉంచాలి, నువ్వు కోరుకోవలసిన ఒకే ఒక కార్యం, నా జీవిత కాలం అంతా నా ప్రభుని సముఖంలో నేను ఉండాలని ఒకే ఒక వరము తప్ప నువ్వు ఏ వరము కోరుకోలేరు. హల్లెలూయా. ఇహలోకమందున అనేకులు వరములు ఇస్తారు, వాగ్దానం చేస్తారు. ఆ వరములన్నీ నిన్ను విడిచిపోయే వరములే, నిన్ను తాత్కాలికంగా నిన్ను సంతోషపరిచే వరములే. కానీ దేవుని వరము ఒకే ఒక వరము. నీ జీవిత కాలమంతయు ఆకాశ భూమి నశించిపోయిన, నక్షత్రములో కింద పడిన, అత్తి చెట్టులో అత్తి ఫలము, అత్తి ఫ్రూట్స్ అది ఎలా ఉదురుతాయో ఆ ప్రకారం ఆకాశంలో ఉన్న నక్షత్రాలు భూమి మీద ఉదురుతాయని వాక్యం సెలవిస్తున్నాయి. అంటే ఒక్కొక్క నక్షత్రం నీకు కింద నుండి పైకి చూసాక ఎంత అందంగా నక్షత్రాలు కనబడతాయి.
అవి అందంగా ఉన్నాయి నక్షత్రాలు. కానీ ఒక్కొక్క నక్షత్రాలు భూమి మీద పడితే భూమి మీద ప్రతి ఒక్క ప్రజలు వాళ్ళు ఏమవుతారు? వాటిని నక్షత్రాలు కింద పడితే ఏమవుతుంది? నాశనము, అగ్నితో పాటు కూలిపోతాయి. అప్పుడు ప్రజలు ఎవరు భూమి మీద తల మీద ఏం పడదు అని అందరూ క్షేమంగా ఇక్కడ కూర్చోన్నారు. బయటకు పోతే ఏం పడదు తల మీద అని. ప్రియమైన దేవుచునులారా, మీరు పరిచయించుకోవాల్సిన ఒక విషయం, మీరు జీవిత కాలమంతయు ప్రభునందు జీవించడానికి ఒక వరము నాకు కావాలని కోరే క్రీస్తువులుగా మాత్రమే జీవించాలి. నాకు డబ్బులు కావాలా, అది కావాలా, ఇది కావాలని కోరేవారు కాదు. ఆటోమేటిక్గా 40-50 సంవత్సరాలు దాటితే మీ శరీరంలో రక్త కణాలు తగ్గుతాయని మీ అందరికీ తెలుసు. అప్పుడు రక్త కణాలు తగ్గినప్పుడు ఆటోమేటిక్గా రక్తాలు పారడం, నరాల్లో పారడం తక్కువ అవుతుంది. అప్పుడు నీకు యాక్టివిటీ తక్కువ అవుతుంది. నిదానంగా నడుస్తావు, నిదానంగా పోతావు, మోకాలు వస్తాయి, తలనొప్పి వస్తాయి, కింద పడతావు, లేస్తావు, అన్నీ జరుగుతాయి. ఇవన్నిటికీ దేవుడే కారణం అనుకొని చర్చి కూడా రాకుండా, ఆరాధనకు రాకుండా, స్తుతించకుండా నీవు ఉండిపోలేవు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలోనే నిన్ను పిలిచిన వాటిని దృష్టించి చూడటమే నీ పని. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నిటి కోసం వరములను ఏది అడగద్దండి. నేను ఆరోగ్యంగా ఎంతకాలం బతుకుతావు? మనిషికి భూమి పైన దేవుడు ఇంతే జీవిత కాలమని నిర్ణయించినాడు. ఎగస్ట్రాలుగా నువ్వు జీవించడానికి నువ్వు ఆస్తి అంతస్తు రాసిచ్చి నువ్వు ఏదో కొన్ని కాలంలో జీవించడానికి ప్రయాసపడలేవు. మరణం నీ ఇంటి వాకిలు తడితే నువ్వు వెంటనే దాంతో పాటు హాయ్ రా పదమ్మ అని పోవాల్సింది. నేను రాను, నేను ఉండలేనని చెప్పలేవు. హల్లెలూయా. ప్రకటన గ్రంథంలో ఒక వాక్యం 7వ అధ్యాయంలో 9-12 వాక్యం చదవండి, గమనించండి. ఇక్కడ భూమి మీద నువ్వు ఎన్ని హింసలు అనుభవించినా, ఎన్ని బాధలు అనుభవించినా, ఎన్ని ఘోరం అనుభవించినా, ఎన్ని అవమానం అనుభవించినా, ఎన్ని కష్టాలు అనుభవించినా, ఇక్కడ వాక్యం సెలవిస్తున్నది మీకోసమే. మీరందరూ ఆ వరమును పొందిన వారైన మీరందరూ ప్రభుని సముఖములో సింహాసనములు ఎదురుగా గొర్రె పిల్లైన యేసుక్రీస్తుని ఎదురుగా మీరు నిలుచుచుండగా అప్పుడు పలకరించిన మాట, రక్షణ పొందిన వాళ్ళు, హింస పొందిన వాళ్ళు ప్రభుని సన్నిధిలో చేరుకున్నప్పుడు యోహానును ఆత్మ తీసుకొని వెళ్ళి పరలోక రాజ్యమునందున ఉన్న కార్యాలని బయట పెట్టాడు. ఎందుకంటే ఇవి ధర్మశాస్త్రమందున రాసి పెట్టు, చివరి దినములలో నా ప్రజలకు ఇది అందుబాటాలని. హల్లెలూయా. చదవండి 9-10 7వ అధ్యాయం 9-10 వాక్యం. అటు తర్వాత గమనించండి, అటు తర్వాత నేను చూడగా ఇగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రతి జలముల నుండి ఆయా భాషలు మాట్లాడువారు ఎవడును లెక్కింపచాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రమును ధరించేవారై ఖర్జూరపు ఆకులు చెట్లు చేతులు పట్టుకొని సింహాసనము ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి సింహాసనంలో ఉన్నవాడుమైన దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై మహాశబ్దముతో చెప్పింది. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారండి? ఎవరండి? నీకు ఇంకా అనుమానం, నువ్వు దేవుని ఎందుకు చేరుతావా, రాజ్యం చేరుతావా అని ఇంకా అనుమానం నీకు. అక్కడ గమనించినారు, సహోదరుడు చదివిన ప్రకారం ఆ యోహానును ఆత్మరూపంలో తీసుకెళ్ళి చూపించగా అక్కడ ఒక గొప్ప సైన్యము, మహాసమూహము ప్రజలు నిలిచి ఉండిరి. వాళ్ళు ఏమై ఉండిరి? తెల్లని వస్త్రమును ధరించి ఉండిరి.
తెల్లని వస్త్రము ధరించి ఉండిరి. వారిలో ఎవరెవరు ఉండ్రి? ఎవరెవరు? మహాజనములు, ప్రతి ఒక్క భాషలలో మాట్లాడేవారులో. ఈ భాష ఆ భాష అనేది కాదు, ప్రతి భాష, దేవుని వల్ల సృష్టింపబడిన ప్రతి భాషలో రక్షణ పొందిన వారు, వాళ్ళందరూ లెక్కింపలేక మహాసముఖముగా అక్కడ ఉన్నారు. వాళ్ళు ఎవరండి? వాళ్ళెవరు అంటే నువ్వు కాదా? మనమే. నువ్వు దినమానములన్నీ హింస, ఈ భూమి మీద హింస అనుభవించి, ఈ మందిరములో మీరు అనేక కాలాలు శ్రమపడి, నా ఆత్మ ప్రాణ శరీరము నీ సన్నిధిలో అప్పగిస్తున్నానని చెప్పి ఒకే ఒక వరమును ఎదురు చూస్తూ ఆశ ఆకాంక్షలను వదిలిపెట్టి జీవిత కాలమంతా మరణించే వరకు పోరాడినారే, అనేక హింసలు అనుభవించారే. మీరే, మనమే అక్కడ తెల్ల వస్త్రము ధరించి నిలబడి ఉన్నాం. సింహాసనంలో ఉన్నవాడు ఎదురుగానో, గొర్రెపిల్ల ఎదురుగానో నిలబడి ఉన్నాం. అప్పుడు ఆయన అడుగుతాడు, చదవండి పైకి, వీళ్ళందరూ ఎవరు? సింహాసనశీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును రక్షణకై. గమనించండి, సింహాసనంలో ఉన్నవాడు అయిన దేవుడికి భూమిలో 33 సంవత్సరాలు నిన్ను నన్ను రక్షించడానికి మాదిరిగా మార్గం చూపించడానికి వచ్చిన గొర్రె పిల్లైన వధింపబడిన యేసుక్రీస్తుని ఎదురుగాను వాళ్ళు ఏమంటున్నారు? అబ్బా ప్రభువా, భూమిలో నేనెన్నో శ్రమపడి ఈ సన్నిధిలో చేరి నేను స్తుతించేలాగా చేసి ఇప్పుడు ఇక్కడి దాకా తీసుకొని వచ్చి సింహాసనంలో ఉన్నవాడిని నిన్ను స్తోత్రం చెల్లించడానికి నాకు అర్హత ఇచ్చావే. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా? నువ్వు ఇక్కడ ఎటువంటి ఏం కార్యం చేసినా ఇక్కడ నుండి తర్వాత అక్కడికి వెళ్ళినాక వారి ఎదురుగా వారికి స్తోత్రం చెప్పడానికి దేవుడు నీకు సహాయం చేశాడని, ఆ రాజ్యంలో చేరడానికి సహాయం చేశాడని, సింహాసనంలో ఉన్నవాడుకును గొర్రెపిల్లైన యేసుక్రీస్తుకును వాళ్ళు ప్రజలైన మనం ఏం చెప్పామండి? దేవునికి స్తోత్రము అని మనము చెప్పాం. అప్పుడు చదవండి పైకి, దేవదూతలందరూ సింహాసనము చుట్టూను పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూను నిలవబడి ఉండిరి. వారు సింహాసనము ఎదుట సాష్టాంగపడి ఆమేన్ ఆమేన్ అని చెప్పిరి. యుగయుగముల వరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్తుతియు ఘనతము శక్తియు బలమును కలుగునుగాక అని దేవునికి నమస్కారము చేసిరి. హల్లెలూయా, హల్లెలూయా. భూమి మీద ఏ మనిషిని చూసినా నమస్కారం 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 అని అంటా. జ్ఞాపకం ఉందా? భూమిలోనే నమస్కారం ఉంది, భూమిలోనే వరాలు ఉన్నాయి, భూమిలోనే అన్నీ ఉన్నాయి. అన్నీ అనుభవించుకుంటూ ఇక్కడే నమస్కారం చెప్పుకుంటూ, నమస్కారానికి మరొక కార్యం ఉంది. నా మోసగారా, నా మోసగారా, నా మోసగారా అనేది అర్థం. నమస్కారం అంటే అర్థమైందా? చెప్పండి. నా మోసగారా, నా మోసగారా, నా మోసగారా. ఎదురుగా నమస్కారం, వెనకాలని కాళ్ళు లాగటం, ఇది భూమి మీద ఉన్న కార్యాలు. కానీ ఇక్కడ అవి కాదు. ప్రజలందరూ తెల్ల వస్త్రము ధరించిన బడవారై ప్రభుని సముఖములో నిలబడి మహాసముఖమై అందరూ ప్రభుకి నీ రాజ్యమును చేరి తెల్ల వస్త్రం ధరించి నిన్ను స్తుతించడానికి సహాయం చేశావే, నీకు స్తోత్రం అని అన్నారు. అప్పుడు ప్రజలందరూ ఆమేన్ అన్నారు. మరలా ఏం చెప్పారు? పెద్దలందరూ జీవిల ఎదురుగా అందరూ ఎదురుగా చేరి, పెద్దలు 24 పెద్దవాళ్ళు ఉన్నారు అక్కడ.
సింహాసనం ఎదురుగా పక్కలో గొర్రె పిల్లైన యేసుక్రీస్తుని ఎదురుగా 24 పెద్దవాళ్ళు ఉన్నారు అక్కడ. హల్లెలూయా. వారి చుట్టూ 4 జీవీలు ఉన్నాయి. హల్లెలూయా. ఇవన్నీ పరలోక రాజ్యంలో ఉన్న కార్యాలు. మీకు అంత ఈజీగా అర్థం కాదు. ఇప్పుడు మా నేషనల్ పక్షం ఇది చిహ్నం ఏమిటండి? నేషనల్ చిహ్నం ఏదో ఒక్కొక్క దేశానికి ఒక్కొక్కటి ఉంది. నేషనల్ చిన్న నవిలు, సింహము ఒక్కొక్క దేశంలో ఒక్కొక్కటిని ఉన్నాయి. ఇప్పుడు పక్షులే నేషనల్ చిహ్నం, మనిషి కాదు. అది ఆల్రెడీ అయిపోయినాయి. ఇప్పుడు కొత్తగా చెప్పడానికి ఏం కాదు. అందుకే వాక్యములో పలకరించిన ప్రకారం 14:15 వాక్యమును గట్టిగా చదవండి సిస్టర్. అందుకు నేను అయ్యా అతడు ఇలాగు నాతో చెప్పాను. వీరు ఫస్ట్ పైకి ఒక వాక్యం విడిచిపెట్టారు. మీరు వీళ్ళందరూ ఎవరయ్యా అని అడిగాడు. వీళ్ళందరూ ఎవరు? అప్పుడు ఆయన అంటున్నాడు, నీకేం తెలియాలి కదా వీళ్ళు ఎవరని. వీళ్ళందరూ ఎవరు అంటే భూమి మీద అనేక హింసలు, బాధలు, శ్రమలు అనుభవించి వచ్చిన వారు అని అన్నారు. హల్లెలూయా. అంటే అంటాడులే, నేనే ఉంటాను. ఎంత గొప్ప మాట చెబుతున్నాను. చప్పట్లు కొట్టుకుంటూ కూర్చున్నారు లేదమ్మా. ఎవరు వీరందరూ అంటే, అయ్యా మీకే తెలుసు కదా, మీకే తెలుసు కదా ఎందుకు యేసుప్రభు భూమికి వచ్చాడు, మీకు తెలీదా? యోహాను 3:16 చెప్పిన ప్రకారం భూమిలో ఉన్న మనుషులను ఎంతగా ప్రేమించి తన ఒక్కడే కుమారుడైన యేసుక్రీస్తు ఈ భూమికి దిగి వచ్చాడని వాక్యం ఉందే నీకు తెలియదా? భూమిలో యేసు ఎందుకు వచ్చాడు? వీళ్ళందరినీ తన రాజ్యంలో చేర్చుకునేదానికే కదా. ఆయన వచ్చిన పని పూర్తి అయితే ఇప్పుడు వీళ్ళందరూ ఇక్కడ నిలబడి ఉన్నారు. వీళ్ళందరూ ఎవరు అంటే భూమిలో కొన్ని అవమానములు, జాతి నిందన, కష్టాలు, కన్నీళ్లు, దుఃఖము, గోలాటం, హింస అనుభవించిన వాళ్ళే వీళ్ళందరూ. ఆ హింస ఇక్కడ ఎవరెవరు హింసలు, బాధలు, కన్నీళ్లు, శ్రమ, వేదన అనుభవిస్తున్నారో, యేసుక్రీస్తు నామములో మీరు అనుభవిస్తున్నారో, మీ అందరూ తెల్ల వస్త్రము ధరించబడి మీరు దేవుని ఎదురుగా, గొర్రెపిల్ల ఎదురుగా, సింహాసనములు ఎదురుగా మీరు మహాసముఖముగా దూతులు వారిల మధ్యలో నిలబడి వారై ఉన్నారు. దూతల వారి మధ్యలో మీరు కూడా ఉండేవారై ఉండి వారి ఎదురుగా మీరు ఉంటారు. మీకు తర్వాత బయట అవతల దూతులు ఉంటారు. ఇప్పుడు దూతలు కోటి దూతలు తోడుగా ఉన్నారు. మనమందరూ అక్కడికి వెళ్ళినాక దూతలందరూ పక్కకి వెళ్తారు. మనం వారి మధ్యలో ఎదురుగా ఉంటాం. ఆ గొప్ప సమూహం, ఈ రహస్యం దైవ దూతులకు తెలియని రహస్యం భూమిలో మనిషి అయినా నీకు దేవుడు అనుగ్రహించాడు. వాక్యం చెబుతున్నది, దేవదూతులకు తెలియని రహస్యం భూమిలో ధర్మశాస్త్రమును ఇచ్చి మనుషులకు తెలియజేశారని దేవుడు అంటున్నాడు. ఇటువంటి ఒక కార్యం జరుగుతాయని దూతలకు కూడా ఈ రహస్యములు తెలియదు. ప్రియమైన దేవజనులారా, ఒక్కసారి దూతలకు రహస్యము చెప్పినందువల్లే పాపం పరలోకములోనే పుట్టింది. అందుకే దేవుడు వారిని తొలగొట్టారు. వారు భూమి మీద వచ్చి భూమిలో ఉన్న వారందరినీ మోసం పరచుచు వారిని ఏమారించుకుంటూ ఈ భూమిలో ప్రజలతో వారు కలిసి ఉన్నారు. కానీ నువ్వు జాతి, కుల, భాష అందరి మధ్యలో నుండి నిన్ను వేరు చేసిన దేవుడు నేనే నా దేవుడు అంటున్నాను. ఎందుకంటే మీరందరూ తెల్ల వస్త్రమును అంగి ధరించబడి సింహాసన రూఢుడైన నా తండ్రి ఎదురుగాను గొర్రె పిల్లగా నీకోసం భూమిలో వచ్చి శ్రమ అనుభవించి హింస అనుభవించిపోయిన నా యేసుక్రీస్తు ఎదురుగాను నీవు ఈ భూమిలో హింసలు అనుభవించి, బాధలు అనుభవించి, నీ కొరకు కట్టబడిన మందిరములో నీ కొరకు పెట్టబడిన సేవకులు ఎదురుగా నీ కొరకు పెట్టబడిన శ్రమలు, హింసలు అన్ని అనుభవించి ఆయన రక్తములో కడగబడిన వారమై నువ్వు ఇక్కడ కనబడితే నీకు తెల్ల వస్త్రం అక్కడ ధరించబడుతుంది. హల్లెలూయా. నువ్వు ఆయన రక్తములో ఇక్కడ కడగబడాలి.
తండ్రి కుమార పరిశుద్ధమైన నామమందున నువ్వెప్పుడు తన్ను తాను అప్పగించుకుంటూ దీక్షాస్నానం తీసుకుంటున్నావో అప్పుడే నీవు యేసుక్రీస్తు రక్తంలో కడగబడితివి. నువ్వు మరణించే కాలం వరకు నీలో క్రీస్తుని ప్రేమ చల్లారిపోకూడదని నీ కొరకు ఇటువంటి ఆలయం, ఇటువంటి దైవ సేవకులన్నీ పెట్టబడి ఉంది. ఇది పర్మనెంట్ కాదు. మందిరం అంటే ప్రార్థించే హృదయం నీలో ఉండాలి. అదే మందిరం. వరము కోరుకున్నావంటే అది నిత్యము దేవుడి రాజ్యంలో చేరడానికి ఒక కోరుకున్న వరమై ఉండాలి. ఇది తప్ప క్రైస్తవులు వేరే ఏ ఎక్స్పెక్టేషన్ లేక ఈ భూమిలో బ్రతుకుతున్నారు. అందుకే ప్రియమైన దేవుచులారా, ಮಹಾಸಮುಖము ಸಿಂಹಾಸನದ ಮುಂದೆ ನಿಂತಿರುವುದನ್ನ ಕಂಡೆನು. ನಮಗೆ ರಕ್ಷಣೆ ಉಂಟಾದದಕ್ಕಾಗಿ ನಿಮಗೆ ಸ್ತೋತ್ರ. నాకు రక్షణ కలిగినందున నీకు స్తోత్రమని మనం అక్కడ చెప్పాం. అర్థమవుతుందా? మనం తెల్ల వస్త్రం ధరించబడిన వారైన మనము అక్కడ నిలుచుచుండగా భూమి మీద హింసలు అనుభవించిన వారు అక్కడికి చేరతారు. భూమి మీద హింస లేక, బాధ లేక, జాతి నిందన లేక, అవమానం లేక, కొట్టడం లేక, చంపడం లేక నువ్వు బ్రతికావంటే నువ్వు ఇక్కడ నీ ప్రాణాలు కాపాడుకుంటావు. నువ్వు అక్కడ నీ ప్రాణం పోగొట్టుకుంటావు. నువ్వు ఇక్కడ నీ ప్రాణం పోగొట్టుకుంటే అక్కడ నీ ప్రాణాలు కాపాడుకుంటావు. ఇక్కడ నువ్వు అన్ని కాపాడుకుంటే అక్కడ నువ్వు అన్ని పోగొట్టుకుంటావు. నాది నాది నాది, నా ఇల్లు, నా కుటుంబం, నా బండి, నా సొమ్ము, నా ఎండి, నా జమీను, నా ఇల్లు, నా వాకిలు, నా భార్య, నా పిల్లలని నువ్వు భూమి మీద ఉన్నంత కాలం నువ్వు కొట్టుకోవచ్చు. ఆ మధ్యలో కొన్ని హింసలు, శ్రమలు అనుభవించినా పర్వాలేదు అని దేవునికి వ్యతిరేకంగా నువ్వు జీవించకు. దేవునికి ప్రియకరముగా నువ్వు జీవించడానికి ప్రయాసపడు. వాక్యం పలకరించినట్టు ఇగో నాకున్న ఒకే ఒక మార్గం వరము కోరుకోవటం. ఆ వరం ఏమిటంటే నా జీవిత కాలమంతయు నీ సన్నిధిలో నేను నిలకడగా నిలచాలి. నాకు సహాయం చేయము నాయన. నేను ఏది ఆశించకండి. నువ్వు హింస అనుభవిస్తున్నావా? ఇంకా అనుభవించు. వాక్యం సెలవిస్తున్నది, పాపం చేయవాడు ఇంకా పాపం చేయని, పరిశుద్ధుడు తను ఇంకా పరిశుద్ధపరచుకొని అని వాక్యం సెలవిస్తున్నది. పాపం చేసే వారిని కుళ్ళు పడద్దు. పక్కింట్లో ఉన్నవారు దిననిత్యము కూలి పనికి పోయి వ్యాపారం చేసి ఓడి పెరుగుతున్నారు. కుళ్ళు పడద్దు, కుళ్ళు కావద్దు. వాళ్ళు పెరిగితే పెరగని, వాళ్ళు సంపాదన ఆస్తి, వాళ్ళ ఇంట్లో నాలుగు వాహనము, బంగారము, ఏమి ఒక మంచి చెడుదంటే ఒక 4-5 నెక్లెస్, జిమ్కేండి వేసుకుని వస్తారు. వాళ్ళు చూసి కుళ్ళుకోవద్దు. నాకేమీ లేదే, నాకేమీ లేదే. వారన్నిటినీ ఇక్కడే అనుభవించాలి. అక్కడికి తీసుకురాలేరు. వారి ఆత్మను కూడా వారు అక్కడికి తీసుకురాలేరు. నీ మాంసము రక్తము దేవుని రాజ్యానికి చేరదు. నీ మాంసం, రక్తం, నీ అన్ని ఏది దేవుని రాజ్యానికి చేరదు. నీలో ఉన్న ఎముకలు, నీలో ఉన్న ఏ వస్తువైనా సరే, అవయవములు దేవుని రాజ్యానికి చేరదు. నీలో ఉన్న ఆత్మ మాత్రమే దేవుని రాజ్యానికి చేరదు. నీలో ఉన్న ఆత్మ మాత్రమే దేవుని రాజ్యంలో చేరుతాడు. మీలో ఒక ప్రశ్న ఉండొచ్చు, అయ్యా నేను చచ్చిపోయినాక నాకు ఆత్మ అక్కడ చేరుతాయి. అప్పుడు నేను తెల్ల వస్త్రం ధరించి నేనే అక్కడ నిల్చున్నాను, నేనే నారాయణమ్మ, నేనే చెవుడమ్మ అని నాకు ఎట్టు తెలుస్తుంది? ఎటు తెలుస్తాయి? అట్లేమని ఎక్కి చూస్తే ముందు నారాయణమ్మ ఉందా, ముందు గోవిందప్ప ఉన్నారా తెలుస్తారా? నీలో ఉన్న ఆ మైండ్ దేవుడు తీసేస్తాడు. నీ మొగుడు, భార్య, అన్న, తమ్ముడు, అక్క, చెల్లెలి అని మైండ్ తీసేస్తాడు. నువ్వు నిలుచుకొని ఉన్నావు, దేవుడు నీ పక్కలో నీ మొగుడు నిలబెట్టింటాడు. వాడు కూడా రక్షణ పొందినాడు కదా, నిలబెట్టింటాడు. కానీ నీకు తెలియదు. నువ్వు సచ్చి మట్టిలో పెట్టాక మన్ను నీ శరీరంలో తినేస్తాయి. తర్వాత దేవుడు నీకు ఒక తెల్ల వస్త్రము, నీకు యవ్వన, ఇప్పుడు మార్తమ్మకు వయసు అయిపోయింది, ఇప్పుడే వయసు ఇంత. అప్పుడైతే అక్కడ మార్తమ్మ ఏం చేసేకవుతుంది? మార్తమ్మకి మళ్ళీ యవ్వన వయసు దేవుడు ఇస్తాడు. మార్తమ్మకి ముసలి వయసు ఉండదు, అక్కడ మళ్ళీ యవ్వన వయసు దేవుడు ఇస్తాడు. మళ్ళీ యవ్వన ఆ వయసులో ఎలా ఉండిందో అలా మళ్ళీ జీవితం దేవుడు ఇస్తాడు. మళ్ళీ శరీరం ఇస్తాడు. మళ్ళీ ఒక ఆ అంగి ధరించుకుంటూ దేవుని యందు ఆరాధించడానికి సహాయం చేస్తాడు. అందగాతిగా చేస్తాడు దేవుడు మార్తమ్మని. అట్టే నిన్ను కూడా నన్ను కూడా దేవుడు అట్టే చేస్తాడు. అందమైన రూపము ధరించబడి తెల్ల వస్త్రం అంగి ధరించి దేవుడు ఎదురుగా నిలబడతా. ఖాళీ అంగిస్త్రం ఉంటే దేవుడి రాజ్యంలో ముఖము లేకుండా ఎట్టుంటది? నువ్వెవరో దేవుడికి తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా.
సందేహపడకు. నువ్వు మరణించిన నీ మట్టి శరీరంలో చేరిపోయినా నువ్వు లేచిన దినముల్లో నీ శరీరం నీకు ఒక శరీరం నుంచి దేవుడు తన రాజ్యంలో చేర్చుకుంటాడు. దేవుని యందు 1000 సంవత్సరాలు నువ్వు దేవునితో కలిసి బ్రతుకుతావని దేవుడు వాగ్దానం చేస్తాడు. దీనికోసమే నీవు కోరుకోవాల్సిన ఒక కార్యం, దావీదు వలె నాకు ఒక వరం కావాలి. ఆ వరం ఏమిటంటే నా జీవిత కాలం అంతయు నా దేవుని యందు నేను జీవించాలి. ఇవి తప్ప నా భార్యకి, నా పిల్లలకి ఉద్యోగం కావాలా, నా కొడుకు పెళ్లి కావాలా, నా కూతురుకు పెళ్లి కావాలా, ఏది కోరుకుని పోవద్దండి. మీ మనసు విప్పి చెప్పే ముందు నీకు కావాల్సిన దేవుడు తెలుసు. నువ్వు భజన చేయి, దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. తర్వాత నీ ఆత్మ రక్షణ దినమున నువ్వు దేవునికి స్తోత్రం చెల్లిస్తావు. ప్రభువా, భూమిలో ఎన్ని హింసలు అనుభవించి ఎన్నో ఘోరమైన నన్ను తీసుకున్న చిన్న సన్నిధానం నిలబెట్టించుకున్నావే, నీకు స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. ఆమేన్ 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 అంటే ఏమిటో తెలుసా? నేను తెల్ల వస్త్రము ధరించి దేవుని సముఖంలో నిలబడి ఉన్నాను. ఆమేన్ చెప్పండి. ఆమేన్. నల్ల వస్త్రం ధరించి నిలబడి ఉన్నానంటే నువ్వు వేరే గ్యాంగ్ లో ఉంటావు. హల్లెలూయా. నువ్వు నల్ల వస్త్రం ధరించి ఉన్నప్పుడు, తెల్ల వస్త్రం ఎందుకో గలీజ్ అయిపోద్ది జల్దిగా. నల్ల వస్త్రం ధరించుకున్నానంటే నువ్వు వేరే గ్యాంగ్ లో నిలుచుకొని ఉంటావు. అవి వేరే గ్యాంగ్. జాగ్రత్త పడండి, కోరుకోండి. జీవిత కాలం అంతయు నీ సన్నిధిలో గడపడానికి నాకు సహాయం చేయమని చెప్పి వరం తీసుకుని ఇంట్లో ఉండదండి. ప్రతి వారం చర్చికి రాండి. హల్లెలూయా. ప్లీజ్ మిస్ అలా చేయించిన వాళ్ళు లేచి నిలబడండి. ఓ వి థాంక్ యూ లార్డ్.